ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న పరుగుల గురించి మనతో వివరించడానికి మా ప్రతినిధి వెంకటేశ్వరరావు కోనేటి నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ జగన్. వెంకటేశ్వరరావు చెప్పండి, రాష్ట్రంలో భారీ పెట్టుబడులు అయితే ఆమోదంలోకి వస్తున్నాయి. దాని గురించి మీ ప్రాంతంలో అసలు ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు? జగన్, రాష్ట్రంలో అయితే భారీగా పెట్టుబడులు ఆమోదం పొందుతున్నాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో పెట్టుబడులు ఎంతో పెద్ద ఎత్తున ముందుకు వెళ్తుంది పెట్టుబడుల విషయంలో అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రం ఐటీ అయితేనే కానీ, తర్వాత ఫుడ్ ప్రాసెసెస్ అయితేనే కానీ, ఇంకొక పవర్ ప్రాజెక్టులు అయితేనే కానీ, అదేవిధంగా ఈ టూరిజం మీద కూడా ఏపీ ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే అన్ని రంగాల్లోనూ ఎస్ఐబిపి సమావేశాల్లో కూడా వరుసగా ప్రాజెక్టులు ఆమోదం పొందుతున్నాయని చెప్పవచ్చు. అయితే భారీగా కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ. అయితే మా ప్రాంతంలో పరిశ్రమలు కోసం భూసేకరణ అయితేనే కానీ, దానికి సంబంధించి రోడ్లు, అదేవిధంగా సదుపాయాలు వేగంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రజల్లో కూడా ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చని ఆశాజనకంగా ఉన్నారు. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel